బ్రేకింగ్ న్యూస్ ఏపీలో సోషల్ మీడియా అరెస్టుల వ్యవహారంపై టీడీపీ వైసీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. టీడీపీపై అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా వింగ్ పై కేసులు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఇష్యూలో వైసీపీ నేతల ఫిర్యాదులు పట్టించుకోవట్లేదు అంటూ ఫ్యాన్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు టీడీపీ వారిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదులు చేశారు. తాను చేస్తున్న ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోవట్లేదని ఆయన ఫైర్ అవుతున్నారు. 4 కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది. నేను స్వయంగా నేనుగా వెళ్ళి నా మీద సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి, అదేవిధంగా మా నాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్టుల గురించి ఎవరు పెట్టారంటే నారా లోకేష్ గారు వ్యంగ్యంగా మా మనోభావాలు, జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల మనోభావాలు దెబ్బతినే విధంగా నారా లోకేష్ గారు పెట్టినటువంటి పోస్ట్ ఇది. దీన్ని కూడా జత చేయడం జరిగింది. ఇది కూడా సజ్జా అజయ్ అంట, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్ట్. అదేవిధంగా ఇలా వరుసనే స్వాతి రెడ్డి, రెడ్డి కాదనుకోండి, రెడ్డి స్వాతి రెడ్డిగా చలామణి అవుతున్న ఆమె. అదేవిధంగా అజయ్ చౌదరి, ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్టు. ఇక టీడీపీ వైసీపీ మధ్య నడుస్తున్న డైలాగ్ వార్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ఏపీలో ఇటు వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య సోషల్ మీడియాకు సంబంధించినటువంటి అరెస్టులకు సంబంధించినటువంటి వార్ అనేది ఇంకా కొనసాగుతుందనే విధంగా చెప్పొచ్చు. ఓవైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో గతంలో టీడీపీకి సంబంధించినటువంటి నేతలపైన అసభ్యకర పోస్టులు ఎవరైతే పెట్టారో వాళ్ళందరికీ సంబంధించి కేసులు బుక్ అవుతున్నటువంటి పరిస్థితులు. అయితే ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా తమ పైన అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ కూడా అనేక ఫిర్యాదులు ఇస్తున్నారు. దీనిపైన మాత్రం వైఎస్ఆర్సీపీ నేత, అదే మాజీ మంత్రి అంబటి రాంబాబు మాత్రం తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే తాము ఇస్తున్నటువంటి ఫిర్యాదులపై ఎక్కడా కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు లేవనే విధంగా కూడా ఆయన చెప్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు కూడా అనేక పోలీస్ స్టేషన్లో గుంటూరు పరిధిలో ఉన్నటువంటి వాటికి ఫిర్యాదులు చేసినా కూడా ఎక్కడా కూడా ఏ పోలీస్ స్టేషన్లో కూడా విచారణ జరగట్లేదనే విధంగా ఆయన చెప్తున్నారు. వీటన్నిటికీ సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక న్యాయం, టీడీపీకి ఒక న్యాయం ఉందా అనే విధంగా కూడా ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఏదైతే ఈ సోషల్ మీడియాకి సంబంధించి తాను ఇచ్చినటువంటి ఫిర్యాదులపైన చర్యలు తీసుకోకపోతే కంపల్సరిగా గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు కానీ లేకపోతే రాష్ట్ర డీజీపీ కార్యాలయం ముందు ధర్నా చేపడతాననే విధంగా కూడా, అంటే శాంతియుతమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తాననే విధంగా కూడా ఆయన తెలిపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్న క్లియర్గా ఈ అంశానికి సంబంధించి అయితే ఆయన చెప్తున్నటువంటి పరిస్థితులు. అయితే ఒకవైపు మాత్రం పోలీసులు మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి, ఎవరు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అంశాలే కాదు, వ్యక్తిగతంగా దూషణలకు పాల్పడ్డా అనేక అంశాల్లో ఎవరు ఫిర్యాదు చేసినా కూడా తాము ఫిర్యాదులు తీసుకుంటాము, కంపల్సరిగా ఎవరైతే బాధితుల పక్షాన్ని నిలవడానికి కూడా కంపల్సరిగా పోలీసు వ్యవస్థ ఉంది అనే విధంగా మాత్రం పోలీసులు చెప్తున్నారు. ఇటువైపు టీడీపీ నేతలు కూడా అంబటి రాంబాబు చెప్పినటువంటి వ్యాఖ్యలపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ సోషల్ మీడియాకి సంబంధించి అసభ్యకర పోస్టులు పెట్టిందే వైఎస్ఆర్సీపీ, మరి వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా ఎవరిపైన తీసుకుంటారనే విధంగా కూడా టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏదైనప్పటికీ మాత్రం అంబటి రాంబాబు చేపడతాననే విధంగా నిరసన ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం అయితే చర్చాంశనీయంగా మారింది. మరి అంబటి రాంబాబు ఈ అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్తాడనేది చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు అంబటి రాంబాబు ఇచ్చినటువంటి ఫిర్యాదులకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.